స్టార్ట్. నమస్కారం. ఈరోజు ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఉప్పల గ్రామంలో బూత్ కమిటీలో సమావేశం కావడం జరిగింది. బూత్ అధ్యక్షులు, అదేవిధంగా ఐజ మండల బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శంకరన్న, అదేవిధంగా గ్రామస్తులు అందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, ఈరోజు భారతదేశానికి ముచ్చటగా మూడోసారి ఎలాంటి అవినీతి పాలన లేకుండా సాగిస్తున్నటువంటి మన ప్రజానాయకుడు, ప్రియతమ నేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడ గ్రామాలలో మా పాలన లేకున్నా, బీజేపీ ప్రభుత్వం లేకున్నా కూడా సిసి రోడ్లు కానీ, మరి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లలో కానీ పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ పౌష్టికాహారం అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి నెల 6 కిలోల సన్నబియ్యం కూడా అందిస్తున్నాడు. అదేవిధంగా వైకుంఠ ధామాలకు, రైతు వేదికలు, ప్రతి పల్లెకు వచ్చే గ్రామ పంచాయతీ నిధులు కూడా ఖచ్చితంగా 100కి 100% ఈరోజు నరేంద్ర మోదీ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సొమ్ము ఒకరిది సోకొకరిది అని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇచ్చే నిధులు కేంద్రంవి, పేర్లు మాత్రము రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ వాళ్ళు అబద్ధం మాటలు చెప్పి ఈరోజు పాలన సాగిస్తున్నారు. 6 గ్యారెంటీలు అని ఎక్కడ కూడా కనిపించడం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కనీసం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా సేకరించడానికి సాధ్యం కానీ చేతగాని ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. నిధులు ఇస్తున్నది మాత్రం కేంద్ర ప్రభుత్వం, ధాన్యానికి, వరికి కానీ మొక్కజొన్నకు కానీ. కానీ వర్షాలకు, ఎండలకు రైతులు కన్నీరు మున్నీరై కొంతమంది రైతులు కూడా చనిపోవడం జరిగింది. మరి కనీసం ధాన్యాన్ని సేకరించడానికి చేతగాని ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రంలోనైనా బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఏ విధంగా ఇది నిధులు కేటాయిస్తుందో, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కూడా బీజేపీ ప్రభుత్వం లేకపోయినప్పటికీ కూడా ప్రతి పల్లెకు, పట్టణానికి, ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి, మనం ఇక్కడ బీజేపీ ఏం చేస్తలేదు అనేది కాదు. ఇప్పుడు చెప్పినటువంటివి సిసి రోడ్లు